ముందుగా విజయచంద్ర గారు మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, రఫీ గారికి, అలాగే యామిని గారికి, ఇప్పుడు ఈ చర్చలో పాల్గొనబోతున్న వెంకటేశ్వర గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా ముందుగా శుభోదయం. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మొన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను కూడా వెళ్ళడం జరిగిందమ్మా. ముందుగా ఆ విషయాన్ని ఒకసారి అందరికీ చెప్పి తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్తాను. నేను అప్సాన్ రాజేష్ గారు, అట్టుమల శ్రీనివాసరావు గారు కూడా దాంట్లో పాల్గొనడం. ఆ సందర్భంగా మేము గమనించిన అంశం ఏంటంటే, వయసులతో సంబంధం లేకుండా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానన్న సందర్భం చూసిన తర్వాత ఓ రకంగా ఒళ్ళు గగురు పడుతున్నాం. అక్కడ కులాలతోటి, మతాలతోటి, ప్రాంతాలతోటి, వయసుతోటి సంబంధం లేకుండా పెద్దవాళ్ళు కళ్ళు చెమర్చాయి. పిల్లల భావోద్వేగం చూసిన తర్వాత ఇది కదా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజు కోరుకుంది. ఎందుకు కోరుకున్నారు? చంద్రబాబు నాయుడు గారే తిరిగి ముఖ్యమంత్రిగా కావాలని ఎందుకు కోరుకున్నారంటే, వాళ్ళ అర్షాతరేఖలు చూస్తూ ఉంటే, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల కేరింతలు చూస్తూ ఉంటే, ఆయన వయసుకి ఈయన వయసుకి సంబంధం ఏంటని చెప్పని ఒకసారి ఆలోచించుకుంటా ఉంటే, వాళ్ళ వయసుకి కూడా ఈయన వెళ్ళారని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇంకా 2047 ఆయన అధికారంలో ఉన్నప్పుడు రూపొందించలేదమ్మా. భారతదేశం 2047 ఎలా ఉండాలి అని చెప్పని ఆయన చెప్పాడో, దానికి వీళ్ళందరూ కూడా గతంలో ఆయన పరిపాలన జగమెరిగిన బ్రాహ్మణునికి జంజమేళ, చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన చేసిన పనులే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతాయని ఆయన తిరిగి ముళ్ళ కిరీటం ఇచ్చారు. దాన్ని కూడా ఆయన పూల కిరీటంగా, రతనాల కిరీటంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇక మీరు చెప్పిన అంశానికి వచ్చేస్తే, ఈ రోజు 24 మంది కొలువు తీరారు. అందుట్లో 7 గతంలో వివిధ శాఖలు నిర్వహించిన వ్యక్తులు, మిగిలిన 17 మంది కొత్త వాళ్ళు. ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. భావి తరాలకి, భవిష్యత్ తరాలకి మార్గదర్శకంగా. రెండోది, ఆయన ఇచ్చిన తర్వాత ఊరుకోలేదమ్మా. వాళ్ళందరికీ కూడా నేను శిక్షణ ఇచ్చి, మంత్రులుగా వాళ్ళు ఏ కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ విధంగా చెయ్యాలని చెప్పి శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మీరు అన్నారు టీం గురించి. కెప్టెన్ అనే వ్యక్తి లోటుపాట్లందరినీ గుర్తించేసి, అందుట్లో మైనస్లను గుర్తించేసి ప్లస్లను ముందుకు పెట్టి జట్టును విజయపన్నంగా ఎలా తీసుకెళ్లగలడో ఆయనే నిజమైన కెప్టెన్. అలాంటి కెప్టెనే దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి సందేహం కూడా ఏం లేదు. ఇందుట్లో ఇందాక మీరు ఉదాహరించారు పయ్యావుల కేశవ్ గారు. అలాగే ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయనే ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఎందుకంటే గతంలోనే వాళ్ళ తండ్రి గారు తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా కూడా వ్యవహరించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తిరుమల వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతా అన్నారు. దైవాంత సంభూతుడైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో ఆయన చెప్పిన మాట ప్రకారం అనుభవాన్ని, ఆపేక్షని, తన యొక్క చిత్తశుద్ధిని ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారికి ఆ శాఖకిచ్చి ఆయనకి గౌరవాన్ని పెంచారని అయితే నేనైతే భావిస్తున్నాను. సమర్థుడికి సమర్థవంతమైన శాఖ ఇచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఇక పయ్యావుల కేశవ్ గారు, మరి ఆయన గత 5 సంవత్సరాల నుంచి మరి ఈ అప్పులకి తీసుకొచ్చే వాటి గురించి లెక్కలు అడుగుతూ అసెంబ్లీలో వాళ్ళకి ముప్పలు తిప్పబెట్టినటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు ఆ బాధ్యత అప్పచెప్పేసి, ఆ బరువు బాధ్యతలందరికీ ఆయన అప్పచెప్పి, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఇచ్చే తనకుండా కూర్చోరమ్మా, మీరు చెయ్యండి నేను చూస్తా ఉన్నాను అన్నాడు. ప్రతిరోజు సమీక్ష చేస్తారు, సూచనలు చేస్తారు. వాళ్ళకి ముందుండి ఎలా నడిపించాలో ఈ రోజు ఆయన క్షుణ్ణంగా ముందుకు తీసుకెళ్లగలరు. ఇక ఇందాక మీరు వంగలపూడి అనిత గారి గురించి చెప్పారు. నిజంగానే హ్యాట్సప్ టు యూ చంద్రబాబు నాయుడు గారు అండ్ వంగలపూడి అనిత గారు. ఎందుకంటే ఎవరైతే ఆమెని మానసికంగా, శారీరకంగా, అలాగే